యాకోబు అసిస్టెంట్ ఆఫ్ మందల కాపరి, అసిస్టెంట్ ఆఫ్ షెపర్డ్. కానీ ఆ పై వ్యక్తి నమ్మకంగా లేడు, ఈ వ్యక్తి మాత్రం నమ్మకంగా ఉన్నాడు. లాబాను 10 మార్లు జీతం మార్చేశాడు, ఆయన వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు. లాబాను జబ్బు కంటదని తెలిసినా ఇచ్చేశాడు, పైకి చరిత్రను అడ్డుకున్నాడు. యాకోబు ఏం మాట్లాడలేదు, తింగరవాటంగానే ఉన్నాడు. దేవుడు వచ్చి బలమైన వాటినేమో మోసపోయిన వాడికి ఇచ్చాడు, బలహీనమైన వాటిని మోసపరిచిన వాడికి ఇచ్చాడు. దేవుడికి సమన్యాయం తెలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా చేశామా, నీ పిల్లలకి ఇవ్వాల్సింది నీ పిల్లలకి ఇస్తాడు, నీ శత్రువులకి ఇవ్వాల్సింది శత్రువులకి ఇస్తాడు. నువ్వు నమ్మకంగా విత్తనం విత్తావా, నీ పిల్లలకి ఖచ్చితంగా కోస్తాడు. బైబిల్లో ఒక ప్రవక్త దగ్గర ఉంది, ఒక ఆవిడ సునేమిరాలట, 7 సంవత్సరాలు ఊరు నుంచి వెళ్ళిపోయిందంట. పాపం తిరుగుతుంది. ఒక రోజు వచ్చాడు రాజు, ఆవిడ పంట ఆవిడకి ఇవ్వడంలే, 7 సంవత్సరాల పంట మరలా ఆవిడకి ఇచ్చేయండి, ఎందుకంటే ఆవిడ గతంలో విత్తనము వేసి వెళ్ళింది. దేవునికి స్తోత్రం.